ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము రక్షకుడు, సేవియర్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. Matthew chapter 1 verse 21. And she shall bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. ఈ యొక్క రక్షకుడు అనేటటువంటి మాటను సొటేర్ అనగా సేవియర్, డెలివరర్, ప్రిసర్వర్, రక్షకుడు, విడిపించువాడు, భద్రపరచువాడు అనే అర్థాలు ఈ మాటకున్నాయి. కాబట్టి దేవుడు మనలను రక్షించేవాడు, విడిపించేవాడు, భద్రపరిచేవాడు. ఈ మాటలను మనం ఆలోచన చేస్తే ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు, దేనికి రక్షకుడు అని అంటే ఈ రక్షకుడు లోక రక్షకుడు. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఎవరై ఉన్నారంటే లోక రక్షకుడై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 41 నుంచి 42 వచనాలు మనం చూస్తే, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. జాన్ చాప్టర్ 4 verse 42. Then they said to the woman, now we believe, not just because of what you told us, but because we have heard him ourselves. Now we know that he is indeed the savior of the world. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్న తర్వాత ఆమె సమరయ పట్టణానికి వెళ్ళి సమరయ పట్టణస్తులందరినీ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చింది. సమరయ పట్టణస్తులను యేసు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారు అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దర్శించాడు అనే విషయాన్ని ఆమె చెప్పింది. పట్టణస్తులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా మీరు చెప్పిన మాటను బట్టి కాదండి, మా మట్టుకు మేమే ఈయన లోక రక్షకుడని మేము తెలుసుకున్నాము అని చెప్తున్నారు. ఈ లోక రక్షకుడు లోకాన్ని రక్షించేవాడు. అపొస్తలుల కార్యాలు 5:31లో ఇశ్రాయేలునకు మారుమనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు ప్రజలందరికీ అనగా ఇశ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ కలగాలి. ఆయన్ని అధిపతిగాను రక్షకుడిగాను దేవుడు హెచ్చించాడు. ఆయన ఇశ్రాయేలు కొరకు రక్షకుడిని దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా లోకరక్షకుడు ఆయన. అపొస్తలుల కార్యాలు 13:23లో అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను, యేసును పంపించెను, యేసును పుట్టించెను. యేసు ఈ లోకములో అడుగుపెట్టి లోకమును రక్షించుట కొరకు లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రక్షకుడు లోక రక్షకుడు, లోకాన్ని రక్షించటానికి మానవ లోకానికి వచ్చిన లోక రక్షకుడు. ఇక రెండవ విషయానికి వస్తే, రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉండుట, వెయిటింగ్ ఫర్ ద సేవియర్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనం అందరం కూడా దేనికోసం కనిపెడుతున్నామంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్
హిమ్ టు రిటర్న్ యాజ్ అవర్ సేవియర్. మనల్ని రక్షించుటకు రక్షకుడిగా వచ్చాడు. వై వీఆర్ వెయిటింగ్? వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ రిటర్న్ టు సేవ్ అస్. మనమందరం కూడా ఈ రక్షకుని వైపు తిరగాలని మనకు చెప్పబడింది. తీతుపత్రిక 2:12-14 చూస్తే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అర్పించుకునెను. యేసు అనే ఈ రక్షకుడు భూలోకానికి వచ్చి మనము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించేసి శుభప్రదమైన నిరీక్షణ మనకు కలగాలని భక్తి కలిగిన వారమై మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉండాలి. స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో మనం బ్రతుకుతూ ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే, ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంటే, తన కోసం మనం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్నట్టుకై తను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యములో నుండి మనం చూస్తున్నాం. చూసారా, యేసు లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడైనటువంటి ఆయన మనల్ని రక్షించాడు. మరలా ఆ రక్షకుని కొరకు మనం నీతితో భక్తితో యథార్థమైన జీవితంతో ఆయన అడుగుజాడలో నడుస్తూ సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండడం కొరకై మనం విమోచించబడ్డాము అనే విషయాన్ని గుర్తుపట్టి ఆయన మహిమార్థమై మనం జీవించటానికి తన కృప దేవుడు మనకు దయచేయాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవియర్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్. ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఇచ్చుటకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఇచ్చుటకు వచ్చెను. వై హీ కేమ్ టు దిస్ వరల్డ్? హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్. మత్తయి రాసిన సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. Matthew chapter 20 verse 28. Just as the Son of Man did not come to be served, but to serve, and to give his life a ransom for many. అనేకుల కొరకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇచ్చుటకు వచ్చెను. ఏమివ్వడం కోసం వచ్చాడు? ఆయన మనకు ప్రాణం ఇవ్వడం కోసం వచ్చాడు. ఆయన ప్రాణం ఇస్తే మనకు విమోచన కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 4:14 మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట చూచి మేము ఏం చేస్తున్నామంటే సాక్ష్యం చెప్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి లోకరక్షకుడిగా ఉండడం కోసం పంపించాడు. ఆ పంపించిన ఆయన కోసం మేము సాక్ష్యం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఇవ్వడం కోసం వచ్చాడు. ఆయన ఇచ్చేశాడు. ఇవ్వడం కోసం వచ్చాడు. హీ కేమ్ టు గివ్ అండ్ హీ గేవ్. ఆయన ఈ లోకానికి ఇవ్వడం కోసం వచ్చాడు.
ఆయన తన ప్రాణాన్ని ఇచ్చివేశాడు. ఇచ్చివేసిన సంగతి ఈరోజు తెలుసుకున్న ప్రతివారు మన కోసం ప్రాణం ఇచ్చిన వాడున్నాడు, ఆ ప్రాణం ఇచ్చిన వానికి మన హృదయాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అయితే నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. ప్రియ స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్న సత్యం ఏంటంటే, నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని వారితో చెప్పాను. యేసు ప్రభువారు మనకు ఇచ్చుటకు వచ్చాను. ఏమి ఇవ్వడం కోసం వచ్చాడు? ప్రాణం ఇవ్వడం కోసం. ప్రాణం ఇస్తే మనకేమొచ్చింది? విమోచన దక్కింది. విమోచన ద్వారా మనము రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం. విమోచన అనేది ఇస్తే, విమోచన ద్వారా రాజ్య ప్రవేశం మనకు దొరికింది, రాజ్యములో ఉండేటటువంటి అవకాశం దొరికింది, దైవ రాజ్యాన్ని దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. గనుక ఈరోజు ఈ రక్షకుడు మీకు రక్షకుడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? లోక రక్షకుడు వ్యక్తిగత రక్షకుడుగా మారాలి. వ్యక్తిగత రక్షకుడుగా మారినటువంటి ఆయన కోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఎదురు చూసేటప్పుడు భక్తితో, విశ్వాసముతో, సాత్వికముతో, స్వస్థ బుద్ధితో మనం బ్రతుకుతూ ఉండాలి. అలాగ బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు లోకరక్షకుడిగా వచ్చి మన కొరకు తిరిగి మరలా భక్తి కలిగినటువంటి వారిని పరిపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభువారు ఈ లోకానికి ఇచ్చుటకు వచ్చాడు. ఏమి ఇవ్వడం కోసం వచ్చాడు? ప్రాణం ఇవ్వడం కోసం వచ్చాడు. ప్రాణం ఇచ్చి మనకు విమోచన ఇచ్చాడు. విమోచన పొందిన ప్రతి వాళ్ళు కూడా విమోచన గానాలతో ఆరాధన చేయాలి. విమోచన గానాలు, రక్షణ సునాదం, జిగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు మనం పైకి లేవనెత్తాడు. కాబట్టి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని మన హృదయంలో మనం కలిగినటువంటి వాళ్ళమై మన నోటితో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనకు మనకిచ్చిన వాడికి మనం హృదయాన్ని ఇవ్వాలి. ప్రాణమిచ్చిన యేసు ప్రభువారికి మన హృదయాన్ని ఇవ్వాలి. ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఆరాధన చెల్లించాలి. ప్రాణమిచ్చిన, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసుకు నిరంతరం కృతజ్ఞతలు చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తూ దివ్యమైన ఆ రాజ్యానికి వారసులు అవ్వాలని సదుద్దేశంతో, సత్సంకల్పంతో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చిన రక్షకుడుగా ఉన్నాడు. ఈ రక్షకుడు మీకు రక్షకుడా? మళ్ళీ అడుగుతాను, ఏ రక్షకుడు నీకు రక్షకుడా? నీకు రక్షకుడైతే, లోక రక్షకుడు నీకు రక్షకుడైతే, తన ప్రాణం ఇచ్చినటువంటి ఆ రక్షకుడు నీకు రక్షకుడైతే నీ పాపాలు కడిగి వేస్తాడు, నీ పేరు జీవగ్రంథమందు రాస్తాడు, నిన్ను తన రాజ్యానికి హక్కుదారుడుగా, జీవ వృక్ష ఫలములు భుజింపనిచ్చేవాడిగా ఆయన ఉంటాడు. అలాగా కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ సహాయం చేయాలని మనసారా నేను కోరుతున్నాను. ఆ విధంగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహించునుగాక. కృప అందరికీ కలుగునుగాక. దయచేసి అందరం కూడా ఆ రక్షకుని కలిగిన వారమై, రక్షకుడు రక్షించుట కొరకు వచ్చాడు, విడిపించుట కొరకు వచ్చాడు, భద్రపరచడం కోసం వచ్చాడు. మనం రక్షించడం కోసం వచ్చిన యేసు మనం రక్షించాడు, మన పాపము నుంచి విడిపించాడు.
ఇప్పుడు మనల్ని పరలోకములో భద్రపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇలాంటి రక్షకుడు మనందరికీ రక్షకుడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, భూమి ఆకాశములను సృజించిన వాడా, యేసు నీకు వందనాలు. నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సహాయాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను నీ బిడ్డలమైన మాతో మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువా, మేము మీరిచ్చే ఆ గొప్ప రక్షణ పొందుకున్న వారమై నీ కొరకు ఎదురు చూస్తూ, నీవు వచ్చి మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను కాపాడుకుంటూ నీ రాజ్య మహిమార్థమై మేము జీవించుటకు అనేక మందికి మిమ్మల్ని పరిచయం చేయటం కొరకై మమ్మల్ని అందరినీ వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.